హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్ అనేది డిస్కస్ చేస్తాను. చాలామందికి ఐడియా ఉండదు, అందుకే నేను ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. వీటి తర్వాత నేను ఇండివిజువల్గా ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏపీ ఎప్సెట్. ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. టీఎస్ ఎప్సెట్ తెలంగాణ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. జేఈ మెయిన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. జేఈ అడ్వాన్స్ ఐఐటిఎస్ వాటిలోకి ఎంట్రన్స్ కోసం కండక్ట్ చేస్తాయి. అలాగే బిట్సెట్, విట్, వెల్లూర్, కామ్డెక్ ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ చేస్తాయి అన్నమాట. తర్వాత సియుఈటి యూజీ ఇది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి నీట్ యూజీ, ఏపీ ఎప్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ కోసం, తెలంగాణ ఎప్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ కోసం, ఐకార్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ కోసం, అలాగే పారామెడికల్ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా సియూటీ యూజీ బయాలజీ బేస్డ్ డిగ్రీ వాళ్ళ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది బైపీసీ స్ట్రీమ్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. అగ్రికల్చర్ ఫార్మసీకి ఎప్సెట్ ద్వారా వెళ్ళొచ్చు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు. అలాగే నర్సింగ్, పారామెడికల్కి ఇంటర్లో బయాలజీలో ఉండాలి. మినిమం 45% 50% అనేది పాస్ పర్సంటేజ్ ఉండాలి. ఎంపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్ ఎంపీసీతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో పాస్ అయి ఉండాలి. జేఈకి 10+2 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. ఏపీ తెలంగాణ ఎంసెట్ కూడా 10+2 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. కానీ బిట్సాట్లో 75% అగ్రిగేట్ ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టు 60%, ప్రతి సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 60% అనేది ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా ఇంకా వీడియోస్ అనేవి పెడతాను. థ్యాంక్ యూ.